హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ చట్నీ అండి. సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. డైలీ పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ చేసే కన్నా ఒక్కసారి పచ్చిశనగపప్పుతో చేసుకోండి. శనగపప్పు, కొబ్బరి, పచ్చిమిర్చి తీసుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత అరకప్పు వరకు పచ్చిశనగపప్పు వేసి దోరగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి. అదే కళాయిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రబ్బులు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లోకి చల్లారికున్న పచ్చిశనగపప్పుని వేసుకుని బాగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అరకప్పు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెంగా చింతపండుని కూడా వేసుకుని బాగా గ్రైండ్ చేసి పోపు వేసుకుని ఇడ్లీ, దోశల్లోకి టొమాటో చట్నీ, పల్లీ చట్నీ బదులు ఈ చట్నీని సర్వ్ చేసుకోండి. పూర్తి వీడియోని ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది, లేదా రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది. ఓపెన్ చేసి చూడండి, మీ అందరికీ క్లారిటీగా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.